ఏంటిది కట్టారుగా బస్సులు ముందు ఇది రేపల్లి వెళ్ళే బస్సు, ఇది పొన్నూరు వెళ్ళే బస్సు, ఇది గుంటూరు వెళ్ళే బస్సు అని కట్టినట్టుగానే ఇది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం లేని బస్సు అని కట్టారు. ఎక్కువ బస్సులు అయ్యే కట్టారు. అంటే సెలెక్ట్ చేసుకు ఎక్కాలి. నేను చెప్పే ఇంతకు ముందు కూడా మహిళలు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్లో మహిళలకు ఉచితంగా వెళ్ళే బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఏ ఊరు బస్సు వచ్చి ఆ ఊరు ఎక్కుతారు, వాళ్ళు ఎక్కితే టికెట్ కొడతారు వాళ్ళు. ఇది మోసం, చీటింగ్, స్త్రీ శక్తి కాదు. ఇది స్త్రీలను అవమానపరిచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతకు ముందేమో ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడేమో ఆ బోర్డు పెట్టిన బస్సుగా ఎక్కాలి, ఆ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి. ఇది ప్రయాణం. మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు లేదు. ఆ బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. అది పరిస్థితి. ఆ 6 కేటగిరీ బస్సులు రావాలి, దానిలో ఎక్కాలి, అప్పుడు వెళ్ళాలి. ఇది పరిస్థితి. కేసు పెడితే తేలిదిగా, వాయిస్ ఆయిందో కాదు, కేసు పెడితే తేలిదిగా. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఏదో మా లీడర్ గారి సతీమణి భారతమ్మ గారిని అదాన్ని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, 15 రోజులను బెయిల్ ఇప్పించేశారు, ఛార్జ్షీట్ కూడా పడేసి. విన్నారా? మరి అతనేమో నా వాయిస్ అన్నాడా? అది కాదుగా. ముందు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం ఏమిటి? జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి మీద ఎందుకు అంత కక్ష పట్టారు? ఎన్టీ రామారావు గారి పోలికలు ఉన్నాయనా? కక్ష పట్టి అతని సినిమా వార్ 2 దాన్ని ఆన్లైన్ కూడా చేస్తామన్నా అంట ఆయన. ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలే కదా. ఆయన నేరం ఒప్పుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారా? నాకు అర్థం కాల. ఏమండి, ఆ వెంకటేశ్వర ప్రసాద్ ఈ వాయిస్ నాదే అంటే అప్పుడు రిజిస్టర్ చేస్తారా? నాది కాదు అన్నాడు కాబట్టి వదిలేశారా? టెల్ ది ఆన్సర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. చెప్పండి ఆన్సరు. కోన రవి సంగతి ఏంటి చెప్పండి. అసలు మీకు తెలియదయ్యే, అసలు తిట్టించిందే చంద్రబాబు, లోకేష్ కలిపి. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళా పైకి వచ్చి సినిమాల్లో నెంబర్ 1 అయ్యో, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మా తాత ఆస్తిది నేనే వారసుని అంటాడేమని భయపడి చచ్చిపోతున్నారు వాళ్ళు. అందుకని వీళ్ళందరూ ఎవరు? చంద్రబాబు, భువనేశ్వరి గారు, లోకేష్ మామ హరికృష్ణ కాదు, లోకేష్ మామ బాలకృష్ణ, ఈ నలుగురు కలిసి కుట్ర చేసి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కాలి అని నిర్ణయించుకున్నారు. అదే విషయాలను పాపం వెంకటేశ్వర ప్రసాద్, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పించారు. చెప్పించకపోతే కేసు రిజిస్టర్ లోపలేయాలి అంతే. ఇదే కొలబద్ద. నా అభిప్రాయం అది కాదని చెప్పానండి. అసలు ఏందైనా నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వాడుకున్నాడా? హరికృష్ణ వాడుకున్నాడా? హరికృష్ణ నాకు బాగా గుర్తు, చాలామంది చిన్నవాళ్ళకి గుర్తులేదు. ఎన్టీ రామారావుని దించేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి ధైర్యంగా ఎదుర్కొని తండ్రిని కూడా కాదని శవం దగ్గర ఫైట్ చేసి బావకు పవర్ ఇచ్చాడు. ఇచ్చేదానికి పనికొచ్చాడు. అందుకని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకున్నాడు. రవాణా శాఖ మంత్రిగా, అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, రవాణా శాఖ మంత్రిగా పెట్టుకున్నాడు. తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి పీకి పారేశాడు, తొక్కి పారేశాడు. శ్రీమద్ రమారమణ గోవిందో వెళ్ళిపోయాడు వెనక్కి. అక్కడ దాకా ఎందుకు? ఈ జూనియర్ ఎన్టీఆర్నే ఇవాళ నీ సినిమాలు ఆడనివ్వం. అది ఎవడు ఈ జూనియర్ ఎన్టీఆర్? ఇంకేం మాట్లాడారు, నేను మాట్లాడటం బాగోదు మైకి ముందు. ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని 2009లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వినియోగించుకున్నాడా లేదా? శ్రీకాకుళం నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు బస్సు మీద. వచ్చినంత యాక్సిడెంట్ అయింది, పాపం బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాడు, చాలా సివియర్గా యాక్సిడెంట్ అయింది. అప్పుడు వాడుకున్నాడు, వదిలేశాడు. వాడుకుని వదిలేయటం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ 2 ఉదాహరణలే కాదు, చాలా ఉదాహరణలు ఇటు చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా వాడుకుని వదిలేసినటువంటి ఉదాహరణలు చెబుతూనే ఉంటాం. కొన్ని వందలు, వేలు, లక్షలు కూడా వాడుకోవటం, వదిలేయటం, మోసం చేయటం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి తత్వం. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్న వారసులందరినీ వాడుకుని వదిలేశాడు. తన కొడుకు, అసమర్థుడైన కొడుకుని రాజుగా చేయటం కోసం అనేక మందిని క్రూరంగా
తొక్కేసేటటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ క్రూరంగా తొక్కేసేటటువంటి కార్యక్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ను కూడా తొక్కడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెబుతున్నా, ఎవరినైనా తొక్కాలి అనుకుంటే అంతకన్నా స్పీడ్గా పెరుగుతారనేది నగ్న సత్యం. చరిత్ర చెప్పినటువంటి పాఠాలు చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోకపోతే ఆయన కర్మ. ఓకే.